రూ. 25,000 లోపలైతే ఈ ఫోన్ని బీట్ చేసే కెమెరాస్ అయితే ఏ ఫోన్లోనూ లేవు. అది మాత్రం క్లియర్గా చెప్పగలను. కెమెరా రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో అండర్ 25,000 అంటే రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్యలో ఏవి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతా. మొత్తం ఒక 5 స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్తాను. ఆ 5 స్మార్ట్ ఫోన్స్ యొక్క రివ్యూస్, కెమెరా రివ్యూస్ ఆల్మోస్ట్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పలానా మొబైల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని థంబ్నెయిల్ కూడా వేస్తాను. మీరు యూట్యూబ్లో సెర్చ్లో ఒకసారి సెర్చ్ చేసినా కానీ టాప్ 3, టాప్ 4లో మన వీడియో ఒకటి ఉంటుంది. రివ్యూస్ ఖచ్చితంగా చూసి ఆ తర్వాత మీరు మొబైల్ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 5 స్మార్ట్ ఫోన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో బోనస్ గా ఒక 2 స్మార్ట్ ఫోన్స్ గురించి కూడా చెప్తా. ఆ 2 కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటేనే 25,500, 26,000 అలా వస్తున్నాయి. సో వీడియో చివరి వరకు చూడండి. ఆ 2 ఫోన్స్ గురించి కూడా తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్ లో పొజిషన్స్ నేను ఎలా ఇచ్చాను అంటే వాల్యూ ఫర్ మనీ. అంటే మీరు 25 పెట్టండి, 21 పెట్టండి, 20,000 పెట్టండి, కానీ మీరు పెట్టిన దానికి వాల్యూ ఫర్ మనీనా, ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తుందా లేదా, ఆ చెక్ లిస్ట్ ని బట్టి నేను లిస్ట్ లో పొజిషన్స్ అయితే ఇచ్చా. ఫస్ట్ పొజిషన్ లో నాకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కనబడుతుంది. ఆల్రౌండర్ ప్యాకేజ్ అది. ఇప్పుడు మీకు 23,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 22, 21, అప్పుడప్పుడు 2,000 పెడుతున్నారు, అప్పుడప్పుడు 1,000 కార్డ్ ఆఫర్ పెడుతున్నారు. యాక్చువల్గా 23,000 8 128 వచ్చేది. ఇప్పుడు 23,000 12GB 256GB వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. బేస్ వేరియంట్ కంప్లీట్ గా తీసేశారు, అసలు స్టాక్ లో కనబడట్లా. ఆ బడ్జెట్ లో ఇది మాత్రం ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్. దీని రివ్యూ అండ్ దీని కెమెరా రివ్యూ రెండు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫోన్ కి మెయిన్ అడ్వాంటేజ్ IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. వాటర్ లో అయినా యూస్ చేయొచ్చు, బట్ వాటర్ డ్యామేజ్ అయితే ఏ బ్రాండ్ కూడా వారంటీ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెప్తా. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ చూద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 6.7 ఇంచ్ POLED డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే. ఇది 140 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. డాల్బీ విజన్ ఉండదు డిస్ప్లే కి, బట్ డాల్బీ అట్మోస్ ఉంటుంది స్పీకర్స్ లో. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ డాల్బీ సపోర్ట్ ఉంటుంది. RAM 12GB 256GB తో వస్తుంది. LPDR4X and UFS 2.2. కెమెరాస్ దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT700C సెన్సర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. కెమెరాస్ పరంగా 25 నుంచి 30,000 బడ్జెట్ లో ఉన్న ఫోన్స్ తో కూడా కంపీట్ చేసింది. ఇది 25,000 లోపలైతే ఈ ఫోన్ ని బీట్ చేసే కెమెరాస్ అయితే ఏ ఫోన్ లోనూ లేవు. అది మాత్రం క్లియర్ గా చెప్పగలను. కెమెరా రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ సోనీ LYT700C సెన్సర్ కూడా చాలా మంచి సెన్సర్ అండ్ మంచి కేపబిలిటీ ఉన్న సెన్సర్. ఈ ఫోన్ లో వీడియోస్ కూడా 4K 60fps బోత్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు అండ్ రేర్ కెమెరా యూస్ చేసి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ వైస్ ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్ట్ ఉండదు, NFC ఉంటుంది. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి NFC యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్. ఈ ఫోన్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సో ఇవి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ పొజిషన్ లో ఈ ఫోన్ పెట్టుకోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటే నెక్స్ట్ థర్డ్ ఫోన్ లోకి వెళ్ళిపోదాం. నేను థర్డ్ ఫోన్ అని ఎందుకంటున్నానంటే సెకండ్ ఫోన్ కంప్లీట్లీ గేమర్స్ కోసం మాత్రమే. ఇది ఆల్రౌండర్ ఫోన్ కాదు. సో ఫస్ట్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ పక్కకు పెట్టేస్తే సెకండ్ పొజిషన్ లో పోకో F6 ఉంటుంది. ప్రాసెసర్ పరంగా మాట్లాడితే మంచి వాల్యూ ఫర్ మనీ. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్ తో iQOO Neo 10R వస్తుంది. ఆ ఫోన్ 30,000 లోపలే పెట్టాలి, ఎందుకంటే ఇదే ప్రాసెసర్ ఇక్కడ పోకో F6 లో 25,000 వచ్చేస్తుంది కాబట్టి. రేపు రాబోతున్న Neo 10R ఏ ప్రాసెసర్ తో వస్తుందో ఇదే ప్రాసెసర్ తో ఈ ఫోన్ కూడా వస్తుంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. అండ్ తర్వాత డిస్ప్లే కొంచెం బాగుంటుంది అండ్ బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. బిలో యావరేజ్ కింద మీరు కన్సిడర్ చేయండి. జస్ట్ మెంట్ ఫర్ గేమర్స్ అనుకుంటే సెకండ్ పొజిషన్ లో పోకో F6 ఉంటుంది. ఒకసారి దీని డీటెయిల్స్ ఇస్తా. దీని రివ్యూ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ సర్టిఫికేషన్స్ రెండింటికి ఉన్నాయి. అండ్ RAM 8GB RAM, 256GB బేస్ వేరియంట్ ఉంటుంది. బట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ చాలా మంచివి. LPDDR5X and UFS 4.0. ఈ RAM and ROM కాన్ఫిగరేషన్స్ తో వేరే బ్రాండ్ నుంచి మీకు దొరకదు ఇంత లేటెస్ట్ RAM and ROM. అండ్ ఇంకా కెమెరాస్ ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ లో IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఫోన్ లో IR బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అప్డేట్ పాలసీ ఇది కూడా 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో సెకండ్ పొజిషన్ లో పోకో F6. ఆ తర్వాత మంచి ఆల్రౌండర్ ఫోన్, కాకపోతే ప్రాసెసర్ ఈ ప్రైస్ కి మాత్రమే వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ మొబైల్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి. చాలా కష్టపడుతున్నాం, రెగ్యులర్ గా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మాత్రమే మన ఛానల్ వచ్చింది. వర్త్ అని మీరు ఫీల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. 21,800 ఏదైనా కానీ అరౌండ్ 22,000 లో Redmi Note 13 Pro Plus వస్తుంది. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రైస్ మాత్రం 22. అంతకు మించి అసలు ఈ ఫోన్ కి పెట్టొద్దు. ఒక సంవత్సరం కిందటి ఫోన్ ఇది.
అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెడ్మీ నోట్ 14 సిరీస్ నడుస్తున్నాయి, నేను చెప్పేది రెడ్మీ నోట్ 13 Pro Plus గురించి. అండ్ ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్, ఈ ఫోన్ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ దీంట్లో Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 22,000లో పర్లేదు, యాక్సెప్ట్ చేయదగ్గ కెమెరాసే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది, మీరు రిమోట్ కంట్రోల్ లో యూస్ చేసుకోవచ్చు. ట్యాప్ టు పే ఫీచర్ తో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 120W ఛార్జర్. అప్డేట్ పాలసీ ఇందులో 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఉంటాయి. థర్డ్ పొజిషన్ లో ఒకవేళ 22,000 21,000 లో వస్తే మాత్రం ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పొజిషన్ లోకి వెళ్తే రెండు ఫోన్స్ ఇక్కడ మీకు ఆప్షనల్, OnePlus Nord CE4 గానీ iQOO Z9 S Pro గానీ. ఎందుకు ఈ మాట చెప్తానంటే సిమిలర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ అయితే కర్వ్డ్ డిస్ప్లే మీకు iQOO లో ఉంటుంది, iQOO Z9 S Pro. మీరు ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లే ఇష్టపడతారు అనుకుంటే ఇక్కడ iQOO Z9 S Pro వెళ్ళిపోండి. లేదు ఫ్లాట్ డిస్ప్లే నేను ఎక్కువ ఇష్టపడతా, కర్వ్డ్ డిస్ప్లే మెయింటైన్ చేయాలని అనుకుంటే OnePlus Nord CE4 ది బెస్ట్ ఆప్షన్. ఇంకో రెండు స్లైట్ డిఫరెన్సెస్ ఏంటంటే స్టోరేజ్ స్పీడ్స్ ఒకటి అండ్ ఛార్జర్. స్టోరేజ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ టైప్ iQOO లో ఉంటే Nord CE4 లో UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. కొంచెం ఫాస్టర్ స్టోరేజ్ స్పీడ్స్ OnePlus లో ఉన్నాయి. ఛార్జర్ 80W iQOO లో ఉంటుంది, 100W OnePlus Nord CE4 ఉంటుంది. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ OnePlus లో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవడానికి. NFC అయితే ఉండదు, బట్ IR బ్లాస్ట్ ఉంటుంది OnePlus లో. iQOO లో మీకు IR బ్లాస్టర్ కూడా ఉండదు. సో కొన్ని అడ్వాంటేజ్ OnePlus లోనే ఉన్నాయి. సో OnePlus నేను సజెస్ట్ చేస్తాను. ఈవెన్ ప్రైస్ కూడా 21,000కి మీకు OnePlus Nord CE4 వచ్చేస్తుంది. iQOO 23,000 ఉంటుంది. సో బడ్జెట్ లో వస్తుంది కాబట్టి OnePlus Nord CE4 పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తాయి. OnePlus లో 6.7 ఇంచ్ AMOLED ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. iQOO లో 6.7 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. రెండు ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, రెండు ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ ఉండదు. రెండు ఫోన్స్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్స్ లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. iQOO లో 80W ఛార్జర్, OnePlus లో 100W ఛార్జర్. ఇంకా అప్డేట్స్ పరంగా 2+3 years అప్డేట్స్ వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. 2 years మాత్రమే Android అప్డేట్స్ ఉంటాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఫిఫ్త్ పొజిషన్ లో నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A ఉంది. ఈ ఫోన్ 22,000 అవైలబుల్ గా ఉంది. దాని మీద మళ్ళీ మీరు ఛార్జర్ ని సపరేట్ గా కొనుక్కోవాలి, అందుకే ఈ ఫోన్ లాస్ట్ పొజిషన్ లో పెట్టా. ఛార్జర్ మళ్ళీ మీకు 1,500 ఛార్జ్ చేస్తారు. పర్లేదు, 22 మీద మళ్ళీ ఇంకో 1,500 పెట్టుకోగలనుకుంటే ఈ ఫోన్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ లో కల్లా UI దీంట్లో చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ మరి మీకు అంత క్రియేటివ్ గా ఉండదు, సటిల్డ్ గా ఉండిద్ది, డిగ్నిఫైడ్ గా క్లీన్ గా ఉండిద్ది. దానికి ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మీరు నథింగ్ ఫోన్ 2A పిక్ చేసుకోండి. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉంటాయి. ఈ ఫోన్ లో Dimensity 7200 Pro ప్రాసెసర్ ఉంటుంది, 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ ఉండదు, డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా సెటప్ అయితే బాగుంటుంది, మంచి షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది కానీ ఛార్జర్ బాక్స్ లో రాదు, నేను ఇందాక చెప్పినట్లు విడిగా కొనుక్కోవాలి. అప్డేట్స్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఫస్ట్ పొజిషన్ లో ఛార్జర్ రాదు కాబట్టి పెట్టాను, ఆర్ఎల్స్ ఇది థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇవి టాప్ 5 ఫోన్స్ అయితే. ఇవి కాకుండా ఆఫర్స్ లో నిన్న కూడా నాకు ఈ ఆఫర్ కనపడింది, బట్ నిన్న వీడియో చేస్తుంటే సరిపోయింది, నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా లేదు, అందుకని చెప్పి నేను ఇప్పుడు పెట్టట్లా. OnePlus Nord 4 ఈ ఫోన్ మీకు 28,000 అవైలబుల్ గా ఉంటుంది. దాని మీద 3,000-4,000 కార్డ్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. రైట్ నో నేను చెక్ చేసే టైంకి అయితే 4,000 యాక్సిస్ బ్యాంక్ EMI కన్వర్ట్ చేస్తే వస్తుంది. చూస్తూ ఉండండి, ఒకవేళ 4,000 రూపీస్ ఆఫ్ నార్మల్ గా బ్యాంక్ ఆఫర్ మీద మీకు కనపడినా కానీ 25,000 OnePlus Nord 4 వస్తే మాత్రం కళ్ళు మూసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. OnePlus 13R రేంజ్ ఎక్స్పీరియన్స్ ని OnePlus Nord 4 ఇచ్చింది. నేను యూస్ చేసి చెప్తున్నా, Nord 4 రివ్యూ కూడా మన ఛానల్ ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్ హ్యాండ్ ఫీల్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎంటైర్లీ టాప్ నాచ్ ఉంటాయి. నెక్స్ట్ పొజిషన్ లో నథింగ్ ఫోన్ 2A Plus. ఈ ఫోన్ ఇప్పటికీ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 25,000 వచ్చేస్తుంది, బట్ ఛార్జర్ మళ్ళీ కొనుక్కోవాలి కాబట్టి ఈవెన్ దో వీళ్ళు కార్డ్ ఆఫర్స్ ఇచ్చినా మళ్ళీ 1,500 మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అక్కడ ఇది 26,500 అయిపోతుంది, అక్కడ వాల్యూ ఫర్ మనీ కాదు. బెస్ట్ ఆప్షన్ అయితే OnePlus Nord 4 25కి కార్డ్ ఆఫర్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 25,000 బడ్జెట్ లో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలి అని టాప్ 5 లిస్ట్. వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీటిని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇది మరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అండ్ ఛానల్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.